తనకి నేనెక్కడ తల్లినైపోతానోనని, నేనెక్కడ దగ్గర చేసేసుకుంటానోనని భయపడుతోంది పిచ్చిది. అందుకే బయటికి తీసుకొచ్చి నేనే తల్లిని అని దానికి అన్నం తినిపిస్తూ ప్రదర్శనలు చేస్తోంది. తను భయపడితే అది నిజమైపోతుందా? నేను అనుకున్నంత మాత్రాన వేదకి తల్లినైపోతానా? నిజంగా వేదకి నేను తల్లిని అయ్యుంటే మా ఇద్దరినీ విడదీయడం ఆ దేవుడి వల్ల కూడా అవ్వదురా. చెప్పు మీ చిన్నత్తయ్యకి. తప్పులెప్పుడు దేవుడు చేయడత్తయ్యా, మనుషులే చేస్తారు. నిన్ను నమ్మిన వాళ్ళే ఈ తప్పు చేశారు, నిన్ను మోసం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒరే ఎమోషన్లో నువ్వెప్పుడు నోరు జారి ఈ నిజాన్ని బయట పెడతావేమోనని చస్తున్నాను రా. ఒరే నీకు దండం పెడతాన్రా, నువ్వు నాకు మాటిచ్చావు ఈ నిజాన్ని ఎవరికి ఎప్పటికీ బయటకు చెప్పను అని. అది మర్చిపోవద్దు. ఇదిగో నువ్వు కనుక మాట తప్పావంటే ఆ తల్లి పెంపకాన్ని అవమానించినట్టే, అది గుర్తుపెట్టుకో. బావా, హోటల్ ఓపెనింగ్ కి గెస్ట్ ఎవరిని పిలిచావు? మన మున్సిపల్ చైర్మన్ గారు బాపిరెడ్డి గారిని. అదిగో వచ్చేసారు, పదండి. పదండి సార్. బాపిరెడ్డి గారికి, బాపిరెడ్డి గారికి, చైర్మన్ గారికి, బాపిరెడ్డి 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 గారికి. ఏమే, నీకీ విషయం తెలుసా? అన్నపూర్ణ క్యాటరింగ్ శివరామరాజు కూతురుంది కదా, ఆ పిల్ల ఈ చైర్మన్ పెళ్ళాన్ని రోడ్డు మీద లాగిపెట్టి కొట్టిందంట. ఈవిడేంటుదినా, ఈవిడకంటే ముందు ఆవిడ కూతుర్ని కూడా గోబ గుయ్యమనిపించిందంట. ఎందుకంట ఏమో, ఎవరికి తెలుసు. ఇలాంటి అవమానము మన ఇంట్లో వాళ్ళకి జరిగితే సిగ్గుతో ఇంట్లో నుంచి బయటికి రాము. ఈవిడ గారేమో చీర సింగారించుకొని ఓపెనింగ్ వచ్చేసింది. ఏంటి చైర్మన్ గారు, మీ వైఫ్ ని కూతుర్ని ఒక అమ్మాయి కొట్టిందా? నడి రోడ్డు మీద గూబ పగిలేలాగా కొట్టిందండి. చైర్మన్ గారు, ప్రెస్ అండి. పబ్లిక్ టాక్ గురించి మిమ్మల్ని ఒకటి అడగాలి. మా బావ వచ్చింది ప్రెస్ మీటింగ్ కాదు, ఓపెనింగ్ కి. ప్రెస్ అండి, పబ్లిక్ టాక్ గురించి అడగాలి కదా మరి. ఏమండి, మిమ్మల్ని మీ అమ్మాయిని కూడా ఆ శివరామరాజు గారి కూతురు రోడ్డు మీద లాగిపెట్టి కొట్టిందట కదా, ఎందుకు కొట్టింది? ఈ విషయం మీకు తెలిసిందా అండి? తెలిసి మీరు కామ్గా ఉన్నారా, లేక తెలిసే సైలెంట్ అయ్యారా? మీ వైఫ్ని కొట్టారంటే దానికి కారణం వీళ్ళ తప్పే ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? కాలర్ పట్టుకుంటారేంటండి? నేను ప్రెస్ అండి. ప్రెస్ అయితే ఏవైనా అడగచ్చా, ఏవైనా రాయొచ్చు అనుకుంటున్నావా? ఇది పబ్లిక్ లో మాటండి, అడగడంలో తప్పేంటి? పబ్లిక్ 100 అడుగుతారు, అవన్నీ అడుగుతావు నువ్వు? ఏమండి, ఇలా ప్రెస్ మీద దౌర్జన్యం చేయటం ఏం బాలేదండి. ఏం చేస్తావు? హెడ్లైన్లో రాసుకుంటావా? రాసుకో. నువ్వు హెడ్లైన్లో రాస్తే నాకు పదవి పోతుందనుకుంటున్నావేమో, ఈ జనం నాకు ఓట్లు వేయకుండా ఉంటారనుకుంటున్నావేమో. నేను తలుచుకుంటే రేపు ఈ పార్టీకి నువ్వు పనిచేస్తున్న పేపర్లో నువ్వు ఉండకుండా చేస్తాను. సార్ 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 ఓపెనింగ్ చేయకుండా. మాలాంటి వాళ్ళని పిలిచినప్పుడు చుట్టూ జిందాబాదులు కొట్టేవాళ్ళు ఉండాలి, ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదని తెలియదా నీకు? పదరా.